హాయ్. ఈ వీడియో యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే టెస్లాకి, బీవైడీకి ఈ 2 బ్యాటరీ కార్స్ యొక్క కంపారిజన్ అండి. మార్కెట్ వైజ్ కానీ, ప్రొడక్షన్ వైజ్ కానీ వీటి గురించి. అలాగే ఫస్ట్ ఎప్పుడు ప్రారంభమైంది? ఫస్ట్ చూసుకుంటే టెస్లా 2003లో ప్రారంభమైంది. మార్టిన్ హెడెన్బర్గ్ అలాగే మార్క్ టర్ఫనింగ్ వీళ్ళిద్దరు కలిపి ప్రారంభించారు. అలాగే 2003లో ప్రారంభం 2008లో ఫస్ట్ కార్ ప్రొడక్షన్ అయింది మార్కెట్లోకి. అలాగే బీవైడీ తీసుకుంటే ఇది 2003 జనవరిలో ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది. అది బయటకు వచ్చింది, కంపెనీ స్టార్ట్ చేసింది. యాక్చువల్ 1995లో స్టార్ట్ చేశారు. బట్ దీని ఏంటంటే వ్యాంగ్ చాన్ఫు అనే వ్యక్తి స్టార్ట్ చేశారు. అలాగే ఇది ప్రారంభ తేదీ. అలాగే కంపెనీ ఈ మార్కెట్ మీన్స్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే ఇది ఏమవుతుందంటే మనకి ఈ టెస్లా $7.5 మిలియన్ నుంచి $1 మిలియన్ పెట్టుబడి పెడితే $6.5 మిలియన్ 2003లో ఖర్చు పెట్టి స్టార్ట్ చేసిందండి. అలాగే 2023కి వచ్చేసరికి 2009కి వచ్చేసరికి మనకి ప్రైవేట్ ఫైనాన్సింగ్లో $70 మిలియన్ ఏమో మన ఎలన్ మస్క్ అందులో పెట్టుబడిగా పెట్టారండి. అలాగే బీవైడీ వచ్చేసరికి ఏమవుతుందంటే $150 మిలియన్ మనకి పెట్టుబడి స్టార్ట్ అయ్యింది. అలాగే కమింగ్ టు అలాగే ఈ మార్కెట్ అప్రోచ్ ఎలా ఉందంటే ఈ టెస్లా దాదాపు 100 కంట్రీల్లో విస్తరిస్తూ దీనికి 1.08 మిలియన్ కార్స్ని 2023లో ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది, ప్రొడ్యూస్ అయ్యాయి బయటికి. అలాగే బీవైడీకి వచ్చేసరికి దాదాపుగా 70 కంట్రీస్లో ఇది విస్తరిస్తూ 3.02 మిలియన్ కార్స్ బయటకు వచ్చాయండి 2023కి. ఈ విధంగా ఇది ప్లస్ పాయింట్. అలాగే ఈ రెవెన్యూస్ ఎలా ఉన్నాయని చూస్తే మనకి 2023కి టెస్లా యొక్క మార్కెట్ రెవెన్యూ క్యాపబిలిటీస్ ఎంత అంటే $97.08 బిలియన్ ఉందండి మార్కెట్ వాల్యూ. అలాగే కమింగ్ టు బీవైడీకి వచ్చేసరికి ఏమవుతుందంటే $108.01 బిలియన్ ఇది ముందంజలో ఉంది. సో ఈ రెండింటికి కంపేర్ చేస్తే ఏమవుతుందంటే మార్కెట్ పరంగా అంటే మీరు తక్కువ 70 కంట్రీస్లో ఎస్టాబ్లిష్ చేసినా కూడా, విస్తరిస్తున్నా కూడా, బట్ చాలా ఎక్కువ మార్కెట్ రెవెన్యూస్తో బాగా ఉంది. ఇదండి దీని యొక్క సారాంశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.